కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు సినిమా కలెక్షన్లు ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదల్లా. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూల గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అది గుర్తుపెట్టుకుని బిహేవ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. అదే మా తప్పు చెప్తున్నా కదా, అదే మేము చేసిన తప్పదే ఇప్పుడు దాకా. చేసాం అవును. ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఛానల్స్ రన్ చేయండి. కరెక్టేనండి మీరు చెప్పింది. కానీ నేను అనేది ఏంటంటే మిగతా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకు అంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను. తప్పక పిఆర్ఓల ప్రెషర్లో ఉండి, లేకపోతే ఆర్టిస్టుల ప్రెషర్లో ఉండి, లేకపోతే డైరెక్టర్ల ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ. లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేయి చాపాలని అవసరం ఎవరికి లేదు కదా. డబ్బులు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పర్లేదు కదా. తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అన్నాను, ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి. నేను చెప్తుంది కోఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నానని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోవాలా. అది సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇటం ఎంతవరకు కరెక్ట్ పోనీ. పనికిమాల వెబ్సైట్ గురించి కాదు, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి. ఇప్పుడు అంత కుళ్ళుపోతాను ఉడికిపోతాను ఎందుకు? ఇప్పుడు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి? నీ రివ్యూస్ జనం ఏం సినిమా చూడరు కదా. నీ రివ్యూ డిసైడ్ చేశారని జనం చెప్పాను కదా. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా, బన్నీ గారి సినిమాలో దరిద్రులు తెలిసినా పక్కన పెట్టుకోవాలి, హారర్ సినిమాలు భయమైనా చూస్తాం కదా. అలానే తప్పదు, అందరు తప్పట్లేదు, ఏం చేస్తాము. కానీ అలానే మరీ అసలు దాన్ని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేయకూడదు కదా ప్రతిదానికి. మీకు అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా ఓపెన్గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు కదా. అది నా ఒక్క డెసిషన్ కాదు కదా, ఇది నా సినిమాల గురించి కాబట్టి నేను చెప్పా. నాకు మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారని అడుగుతున్నా అంతే. మన మీద బతుకుతున్నారా, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి ఆ సాడిజము? ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పి అవసరం కానీ పెద్దలు చేసినట్టు అవుతుంది, అది కూడా నాకు ఇష్టం లేదు, అందుకని చెప్పట్లేదు. చెప్పా అది మీకే లేదు, మీరే చేస్తున్నారు లేదా? కొంతమంది పిల్లలకే సపోర్ట్ చేస్తున్నారా, కొంతమంది చేయట్లేదా? మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా బాగా రాసింది, సోషల్ మీడియాలో కూడా అంతా, ట్విట్టర్లో కానీ ఎక్కడ కానీ నెగిటివిటీ ఏం పెద్ద లేదు. కానీ ఇప్పుడు నేను తీసిన సినిమా రివ్యూవర్కి నచ్చే సినిమా నేను తీయలేదు. నేను ఒక ప్రాపర్ కమర్షియల్ థియేటర్ సినిమా తీశాను, ఆ థియేటర్లో జనానికి నచ్చింది. అది ఎందుకు మీ రివ్యూలు మీరు రాశారు, దాన్ని ఎవరో మేము కాదలేదు కదా. దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయండి? సినిమా ఆడుతుందని కూడా, సినిమా ఆడుతుందని కూడా వంకలు ఎత్తుకుతున్నారు. ప్రూవ్ చేయ ఎవరినన్నా ప్రూవ్ చేయమనండి, ఓపెన్ ఛాలెంజ్ ఎవరన్నా ప్రూవ్ చేయమనండి.
ఆబ్వియస్లీ నైజాం ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ఎవరికి డౌట్ ఉందో రండి, నేను ఫోన్లో చూపిస్తా. ఎవరికి డౌట్ ఉందో రండి, నేను కలెక్షన్ చూపిస్తాను. నైజాం కలెక్షన్ నా ఫోన్కి ఫేక్ పంపించారు కదా, డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా. నన్ను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి. నేను ఇప్పుడు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను చూపిస్తాను, నేను వేస్తున్న కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఏమన్నా హీరోల సినిమాలు అండి లైన్గా హౌస్ఫుల్ ఉండడానికి, సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి, లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరోల సినిమాలా? నాకు రివ్యూస్ నుంచి ఏమి కోరుకోవట్లేదు. నేను అంటుంది మేము మీ రివ్యూస్ రెస్పెక్ట్ చేసి ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని? మీరు అబ్జర్వ్ చేశారా? ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత 4 రోజులుగా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆర్టికల్, మిగతా దేంట్లోనూ రాలా. అంటే ఏంటి ఉద్దేశం? మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా? ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? సినిమా పేర్లు రివ్యూ మీ జాబ్, మీరు ఇచ్చేసారు అయిపోయింది. దాని తర్వాత సినిమా ఆడుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా. దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూని జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ? ఇవ్వాల నమ్ముతాను అనట్లేదు. నేను చెప్తున్నా, నేను ఇప్పుడు రివ్యూ అయితే ఎఫెక్ట్ చేసిందని కూడా అనట్లేదు. రివ్యూ ఎఫెక్ట్ చేసి నాకు జీవి గారు చెప్పినట్టు 1 మిలియన్ చేయదు, నేను అదే అనట్లా. మీరు నెక్స్ట్ సినిమా బిఫోర్ రిలీజ్ నేను ఏమి ఉండాలి అని మీరు అనుకుంటున్నారు ఇవాళ చెప్పండి. అది లేకపోతే నన్ను అడగండి ఆ రోజున. అదే ఏం చేయమంటారు దీంతో? నన్ను చెప్పి అది చేయకపోతే అంతే ఆబ్వియస్. సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 10,000 మంది, 100 మందో 200 మందో 1000 మందో 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాడు. రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి, అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే. ఏమని దేనికి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు మీరు జాబ్, మీరు మీడియా, మీరు ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్, మీ జాబ్ ఏంటి? రివ్యూ రాయటం. మీరు రాశారు, మేము కాదనట్లా, అయిపోయింది కదా. దాని తర్వాత సినిమాని ఎందుకు ప్రమోట్ చేయట్లా? చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్కి వచ్చేప్పటికి ఏ ప్రొడ్యూసర్ వీక్నెస్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్ వీక్నెస్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఏ రోజున ఎవరు బెండ్ అయిపోతారో చెప్పలేము. ఆ బెండ్ అయిన రోజున మళ్ళీ అన్ని స్టార్ట్ అయిపోతాయి. అందుకే నేను యూనివర్సల్గా ఏం మాట్లాడట్లా. మీకు నన్ను బ్యాన్ చేయండి పోనీ మీ వెబ్సైట్లో, నా సినిమా బ్యాన్ చేయండి. నా సినిమా గురించి రివ్యూ రాయకండి, నా సినిమా నెగిటివ్ రాయకండి, పాజిటివ్ రాయకండి. మీకు మేము అవసరం లేదు, మీరు ఇండిపెండెంట్గా చేసుకోగలుగుతారు అంటున్నారు కదా. సినిమాలతో ప్రొడ్యూసర్లతో సినిమా ఆడటం, సినిమా బాగుండటం మీకు అవసరం లేనప్పుడు అలా చేయండి పోనీ. అదే చెప్తాను కదా, అదే కష్టమే. నేను మీకు చెప్పాను, అదే రివ్యూ రాయటం నేను తప్ప అనట్లా. రివ్యూ రాయటం అతను పర్సనల్ ఒపీనియన్, అతను రాయచ్చు, అతను నచ్చుంటే అతను నచ్చిన రాస్తాడు, నచ్చిన తర్వాత జరిగిందా నీకు అదే అన్నా. అది ఇంకా బేసిక్ ఎథిక్స్ కదా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అది బేసిక్ ఎథిక్స్ గా మెయింటైన్ చేయాలి కదా. అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సినిమాకి ఏం చేయాలో అంటే వాళ్ళని మేము దూరం పెడతాం. ఆబ్వియస్లీ వాళ్ళు మమ్మల్ని దూరం పెడితే హ్యాపీ, గొడవే లేదు కదా. అరౌండ్ 70 crores గ్రాస్, హోప్ఫుల్లీ. ఈ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం, ఎలా 3-4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందో అలానే మ్యాడ్ కూడా 4 రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 1-2 ఏరియాలు మాత్రం 90% లో ఉంది. అది నేను మా ఇండియన్ 2 కామెడీ చేసుకుంటాం, అది ఇష్యూ కాదు. ఇండియన్ 2 ఎలా అంటే మోర్ ఆన్ ఫన్ సైడ్. ఇప్పుడు ఇండియన్ 2 కొన్ని చెప్పి ఎలా ఉంటాయి అంటే అది కొంచెం ఆ ఎటకారం చేసి చెప్పారు. ఆయన
బాగుంది బాగాలేదని చెప్పలా, అలా మధ్య మధ్యలో చెప్పారు. నేను జస్ట్ ఫంటోలో చెప్తున్నా. ఆయన కొంచెం మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ ఆ చిలిపి మనిషి కదా, అందుకని ఆ స్వాతిరెడ్డి పాట డాన్స్ గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఆయనకి అదిగా సార్ లాగా ఇలా ఎలాస్టిక్ లాగుంటే బాగుంది అనుకున్నారేమో, అందుకని డిస్పాయింట్ అంటారు అన్న చెప్తే అది ఫంటోలో చెప్తున్నాను నేను, అది కాదు. మిగతా మేము మీ ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, సినిమా బాడుతున్నప్పుడు దాన్ని సపోర్ట్ చేయాలి కదా. సినిమా బాడకపోయినా బాడట్లేదని చెప్పట్లేదు కదా ఎవరు, పోనీ దాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అడిగా అంతే.